రామ్టాక్కి తిరిగి స్వాగతం. పుకార్లు పుట్టించటంలో, చలి కాచుకోవటంలో కాంగ్రెస్కి మించినటువంటి సంస్థ లేదు. అది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఏప్రిల్ 16 డీలిమిటేషన్ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, వీటికి వ్యతిరేకంగా లేనిపోనియన్నీ పుట్టించి పుకార్లు వ్యాప్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. సక్సెస్ అయింది. నంబర్స్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. సక్సెస్ అయింది. ఇప్పుడు ఏదో తిరిగి మళ్ళా పార్లమెంట్లో బిల్లు తీసుకురావచ్చు. ఎందుకంటే నంబర్సు బీజేపీకి అనుకూలంగా మారేటట్టు ఉన్నాయని వినపడుతున్నాయి వార్తలు. ఈ రోజుకి కూడా 2/3 మెజారిటీ రాలేదు. ఇన్ని నంబర్లు వచ్చినా కూడా అది మనం మర్చిపోవద్దు. చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుంది అనేది. అయితే నిన్న దీన్ని కొత్తగా ఇంకొక పుకారు మొదలుపెట్టారు. ఎందుకంటే ఈసారి బిల్లులో స్పెసిఫిక్గా 50% అదనపు సీట్లు జత చేసి ఏ రాష్ట్రానికి ఎంత పెంచబోతున్నాం అనేది బిల్లులో పెట్టబోతున్నారు. పోయినసారి జరిగినటువంటి కన్ఫ్యూజన్ ఈసారి జరగదు అని చెప్తున్నారు. దాన్ని ముందుగానే పసిగట్టింది కాంగ్రెస్. అందుకని ఏం చేస్తుంది కాంగ్రెస్? ఇప్పుడు 50% పెంచినా కూడా అయినా కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏదైనా చేయగలరండి. దానికి శశితరూర్ లాంటి వాళ్ళు, నేను అనుకోవటం జయరాం రమేష్ ఆ ప్రభావంలో పడి మాట్లాడుతున్నాడేమో అని అనుకుంటున్నా శశితరూర్. ఎందుకంటే ఆయన మేధావి. అటువంటి వ్యక్తే ఇటువంటి దీనికి ఆయన కాలేజ్ ఎనాలజీ పట్టుకొచ్చాడు. 1,00,000 డొనేషన్ ఉన్నది 3 లక్షలు అయితే, 10,000 ఉంది 30,000 అయితే ఈ రెండు ఒకటెట్లా అవుతాయి? ఇది బడ్డనా కాదా? ఏదో ఇట్లా కాలేజ్ ఎనాలజీ చెప్పుకొచ్చాడు. ఆయన మర్చిపోయింది ఒకటండి. ఇప్పుడు దీన్ని ఎందుకు పోల్చకూడదంటే అది ఇండిపెండెంట్ కాదు ఇక్కడ. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 80 అనేది ఆంధ్రప్రదేశ్ 28తో పోల్చలేం, 25తో పోల్చలేం. 80 543లో, అది గుర్తుపెట్టుకోండి. రేపొద్దున 120 అయ్యేది 824లో. ఆ లింక్ కనుక మర్చిపోయేటట్టయితే వాళ్ళు చెప్పిన కాలేజీ ఎనాలజీలోకి వెళ్ళొచ్చు మనం. ఈ లింక్ మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకనంటే 543లో 80, 824లో 120. అప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్ తోటి ఉత్తరప్రదేశ్ పోలిస్తే ఒక్కటిగానే కనపడుతుంది. అంటే అసలు ఆ పోలిక అర్థం లేదండి. అది పుకారుది. అది శశితరూర్ లాంటి వాడి నోటి చేత చెప్పించింది కాంగ్రెస్. ఒకసారి చూడండి, నేను చెప్తాను. ఒక స్లైడ్స్ ఇచ్చాను, చూసుకోండి. మొత్తం ఇప్పుడున్న 543 నియోజకవర్గాలు, అందులో రాష్ట్రాలు ఉన్నాయి 524 మాత్రమే. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కూడా ఇప్పుడు యూనియన్ టెరిటరీలో ఉంది, లడక్ ఉంది, అట్లనే ఢిల్లీ కూడా యూనియన్ టెరిటరీ సాంకేతిక పరంగా. సో 524 అయిపోతే 19 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇప్పుడు ప్రపోజ్డ్ లోక్సభ నియోజకవర్గాలు పోయినసారి బిల్లప్పుడు వాళ్ళు ఇంటెన్షన్స్ అయినా ఇప్పుడు స్పెసిఫిక్గా పెడుతున్నా ఏ విధంగా వస్తాయంటే 824. 816, 824 మధ్య నడుస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని సింగిల్ సీట్ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ని అట్లానే ఉంచాలనేది పోయినసారి అన్నారు. కానీ తర్వాత మొన్నే పిఎం ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు సబ్మిట్ చేసిన నోట్లో కూడా అవన్నీ కూడా 1 నుంచి 2 పెంచాలని అన్నారు. అంటే ఆ లెక్కను చూసుకున్నప్పుడు 824 అవుతుంది. సరే, 824లో ఇందాక చెప్పిన రాష్ట్రాలకి 524 ఉంటున్నాయి అన్నాం కదా, అది 792 అవుతుంది. 524 వల్ల 792 అవుతుంది. కేంద్ర పాలిత ప్రాంతాలు 1932 అవుతాయి. బిల్లులో ఈ నంబర్ ఉండదండి. బిల్లులో ఏంటంటే అదివరకు 550 ఉంది, ఈసారి 850 అవుతుంది. అవన్నీ ఫిల్ చేయరు. సో వాస్తవానికి ఉన్నాయి, నేను తీసుకున్నా. అంటే ఇది మీరు ఎందుకు తీసుకుంటున్నానంటే మీకు వాళ్ళు చెప్పింది ఎంత అబద్ధమో చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. దక్షిణాది రాష్ట్రాల వాటా చూడండి. మొత్తం 129 నియోజకవర్గాలు ఉన్నాయండి. నేను కేంద్రపాలిత ప్రాంతాలు లెక్కట్లేదు, రాష్ట్రాల వరకు 129కి మొత్తం లోక్సభలో
సీట్లలో దీని వాటా 23.76%, అంటే 24%. ప్రపోజ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఎన్హాన్స్ అయిన తర్వాత 50% ఎంత అవుతున్నాయి? 195 అవుతుంది. అంటే 23.66. యాక్చువల్గా పోయినసారి హోమ్ మినిస్ట్రీ ఇచ్చింది ఇంకొంచెం ఎక్కువ ఉంది, కానీ నేను తక్కువ చేశాను. ఎందుకనంటే అప్పుడు వాళ్ళు యూనియన్ టెరిటరీస్ సింగిల్ డిజిట్ని అట్టానే ఉంచారు. నేను ఇప్పుడు రెండుగా తీసుకున్నా. 816 వాళ్ళు తీసుకుంది, 824 తీసుకున్నా. పెద్ద తేడా రాదు, 23.66. అంటే 24 వాటా మారలేదండి. ఇంకా దాన్ని డీటెయిల్డ్గా ఇచ్చాను కింద చూడండి. ఏ రాష్ట్రం ఎంత నుంచి ఎంత మారింది? మన ఆంధ్రానే తీసుకుందాం. 25ల్లా 4.60% ఇప్పుడుంటే పెరిగేది 38 నియోజకవర్గాలు అయితే 4.61% వాటా ఉంటుంది. కేరళ కేరళగా తెలంగాణ 17 నుంచి 3.13 ఉంది, 26 అయ్యి 3.16% వాటా ఉంటుంది. ఏం మార్పు వస్తుందండి దీంట్లో? దక్షిణాది రాష్ట్రాల మొత్తంలో మార్పు లేదు, విడివిడిగా ఏ రాష్ట్రంలోనూ మార్పు లేదు. మరి ఎక్కడి నుంచి వీళ్ళు మార్పు చూశారు? సరే, మూడో స్లైడ్ చూసుకుందామండి. దీంట్లో మీకేమైనా తేడా తెలుస్తుందా? ఉత్తరప్రదేశ్ 80, అంటే ఇప్పుడున్న లోక్సభ నియోజకవర్గాలు 543లో దాని వాటా 14.73. రేపు 120 అయితే 824 నియోజకవర్గాల్లో దాని వాటా 14.56. తగ్గుతుంది తప్పితే పెరగట్లేదు. ఎక్కడ వీళ్ళు ప్రభావితం చేయబోతున్నారో నాకు అర్థం కాలే. దక్షిణాదిని ఇచ్చాను కింద 24%. అదవరకు ఉన్నట్టే వాళ్ళది 14 అంటే 15% వేసుకోండి. అప్పుడు ఇప్పుడు అది ఎప్పుడు 15%మే ఉంది. ఎక్కడి నుంచి మీకు కొత్తగా వస్తున్నటువంటి మార్పులేంటి? లేని దాన్ని ఉన్నట్టుగా పుకార్లు పుట్టించి ప్రజల్ని నమ్మించగలిగినటువంటి దిట్టలు కాంగ్రెస్ నాయకులు. ఇది నిజం. సరే, నేను ఇంకొక కన్ఫ్యూషన్. వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ చేయగలుగుతారంటే, బిల్లులో కన్ఫ్యూజన్ లేదు కానీ వీళ్ళు చేస్తున్నారు. ఇది ఏంటి అంటే 2011 జనాభా లెక్కలు తీసుకుంటున్నారు. 2011 జనాభా లెక్కలు తీసుకునేటట్టయితే దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పుడున్నటువంటి సంఖ్య తగ్గిపోతుంది అనేది. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారండి వీళ్ళు? ముందేమో అసలు ఇప్పుడేం చేస్తున్నారు, 50% పెంచినా కూడా గ్యాప్ ఉందని చెప్పి శశి థరూర్ లాంటి వాళ్ళ చేత ప్రచారం చేయించారు. ఇంతకు ముందు ఏం చెప్పారు, అసలు 2011 జనాభా లెక్కలు తీసుకుంటున్నారన్నారు. బిల్లులో ఉన్న మాట నిజమే, దేనికి ఉంది అది మనం ఆలోచించాలి. ఉదాహరణకి నేను చెప్తానండి. ఆంధ్ర ఇప్పుడు 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. రేపు 38 అవుతాయి 50% పెరిగితే. అంటే ఏంటి అర్థం? 1971 జనాభా లెక్కల ఆధారంగా ఏదైతే 25 సీట్లు కేటాయించారో, ఏదైతే 4.6% వాటా ఉందో ఆంధ్రాకి 50% పెరిగిన అదే వాటా ఉంటుందంటే అర్థం ఏంటంటే 1971 జనాభా లెక్కల ఆధారంగానే వచ్చే ప్రతిపాదిత నియోజకవర్గాల సంఖ్య కూడా ఉండబోతుంది. ఇది అర్థమైంది కదా ఎంతవరకు? అంటే నియోజకవర్గాల పెంపు 1971 జనాభా లెక్కలను బట్టి. మరి 2011 బిల్లులో ఎందుకు వస్తుంది అనేది మీరు ఆలోచించాలి. ఇక్కడ వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు ఈ 38 పెరుగుతాయి అన్నాం కదా, 38ని ఎలా డివైడ్ చేయాలి? ఆంధ్రాలో ఒక చోట ఎక్కువ జనాభా ఉంది, ఒక చోట తక్కువ ఉంది. వీటిని సమం చేసి యావరేజ్గా నియోజకవర్గానికి సగటు జనాభాని తయారు చేయటానికి 2011 జనాభా లెక్కలు, లేటెస్ట్ జనాభా లెక్కల్ని ఆధారంగా తీసుకుంటారు. దీనికి నంబర్కి తేడా అసలు ఎక్కడ పోలిక లేదండి, సంబంధం లేదు. నంబర్ ఏమో 50% పెంచుతున్నారు 1971 నిష్పత్తి ప్రకారమే. కాకపోతే ఆ 38లో నియోజకవర్గాల విభజన అనేది మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారంగా అన్ని నియోజకవర్గాలు సమాన జనాభా ఉండే పద్ధతుల్లో సగటున ఉండే పద్ధతి కోసం 2011 జనాభా లెక్కలు తీసుకుంటున్నారు. కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రచారం చేయగలిగింది?
అసలు 2011 జనాభా లెక్కలు తీసుకొని దక్షిణాది రాష్ట్రాలకి తగ్గిస్తాము అంటే నేను అంటే కొంచెం డీప్గా స్టడీ చేస్తే అన్నీ తెలుస్తాయండి. ట్విస్ట్ చేసి చెప్పటంలో వాళ్ళు ఇదండి. తర్వాత అసలు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటి, అసలు నియోజకవర్గాల పెంపెందుకు? మీరు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలంటే 543లోనే ఒక వంతు పెట్టొచ్చు కదా. దీనికి 2 పాయింట్స్ అండి. నంబర్ 1 పాయింట్, ప్రపంచంలో ఎక్కడా లేనంతగా సగటు పార్లమెంటు నియోజకవర్గ జనాభా మన దగ్గర 27 లక్షలండి. 27 లక్షలు. దాన్ని పూర్తిగా తగ్గించకపోయినా అసలు పార్లమెంట్ సభ్యుడు ఎవరో తెలుస్తుందండి 27 లక్షల మంది అంటే. అందుకని ఇప్పుడు గనక ఇది 824 చేయగలిగేటట్టయితే ఆ 27 లక్షల సగటు జనాభా 18 లక్షలకు వస్తుంది. అది ఎక్కువేనని అడిగితే. కానీ కనీసం మరీ ఎక్కువైపోతే పార్లమెంటు అసలు అది పార్లమెంట్ లాగా ఉండదు. అందుకని చెప్పి బ్యాలెన్స్ చేసుకున్నారు. 50% పెంచారు. 27 లక్షల జనాభాలో 18 లక్షలకు మారుతుంది. దానికన్నా ముఖ్యమైన ఆర్గ్యుమెంట్ అండి. మరి ఇది చాలా ముఖ్యం. 543లో ఇప్పుడు 1/3 వంతు రిజర్వ్ చేయాలన్నట్టయితే ఇప్పుడున్నటువంటి పురుషులందరూ కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ సీట్లని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంత హార్ట్ బర్న్ ఉంటుందండి. మీరు అనొచ్చు సూత్రబద్ధంగా, అదేంటి హార్ట్ బర్న్ ఏంటి, మీరు మహిళల రిజర్వేషన్ అన్నప్పుడు పెట్టాలి కదా అనేది. మనం ఆచరణాత్మకంగా ఉండాలి. మన ఆలోచనలు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే 50% నియోజకవర్గాలు పెంచి ఈ 543 ఇట్లానే ఉంటాయి. ఇంకొక 1/3 వంతు యాడ్ అవుతాయి. అప్పుడు ఏమైపోతుంది, మొత్తం నియోజకవర్గాల్లో 1/3 వంతు యాడ్ అవుతాయి. కాబట్టి అప్పుడు పెంచటం వల్ల 1/3 వంతు మహిళలకి రిజర్వ్ చేయటం వల్ల ఇప్పుడున్న సభ్యులకి ఇబ్బంది రాదు. రాజకీయాల్లో అధికారం చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని అది ఒక రకమైన ఎవరు ఒప్పుకోలేరు. ఒప్పుకో కదా అప్పుడు ములాయం సింగ్ యాదవ్ చింపేశాడు అప్పట్లో. ఇందాక నేను చెప్పిన దాంట్లో 18 లక్షలు కూడా చాలా ఎక్కువ. ఎందుకు అంటున్నానంటే అండి, మన తర్వాత నెక్స్ట్ హయ్యెస్ట్ నియోజకవర్గం ఎక్కడో తెలుసా? సగటు జనాభాకి ప్రతినిధులు ఎక్కడున్నారో తెలుసా? అమెరికాలో ఉన్నారు. అమెరికా కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్స్కి సగటున జనాభా 7,89,000 అండి. మనది అప్పటికే రెట్టింపు పైన ఉంది 18 లక్షలు అంటే. ఏది ఇప్పుడు గనక పెంచితే. సో కాబట్టి దాన్ని 27 లక్షల్ని 18 లక్షలు చేయటం అనేది చాలా కరెక్ట్ అయినటువంటిది. ఇక చివరిదాన్ని నేను అసలు ఈ కాంగ్రెస్ వాదన ఇలానే కనుక కంటిన్యూ అయితే దక్షిణాది రాష్ట్రాలకు ఎలా ప్రమాదం, దాన్ని కూడా మీరు ఆలోచించాలి కదా ఒక్క నిమిషం. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటల్లో మాయ మాటల్లో పడిపోతున్నాం కదా. అసలు ఏ బిల్లు పాస్ కాదనుకోండి, జరగబోయేదేంటి, ఆటోమేటిక్గా అప్పుడున్న రాజ్యాంగ సవరణ అమల్లోకి వస్తుంది. ఏంటది? వచ్చే జనాభా లెక్కలు ఎప్పుడు జరుగుతున్నాయి? మార్చి 1, 2027 ఆధారంగా జనాభా లెక్కలు పబ్లిష్ అవుతాయి. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వేసి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల్ని కేటాయించాలి. ఒకసారి ఆలోచించండి. ఆ బిల్లు గనక అది ఇప్పుడు ఏది పాస్ కాకపోతే బై డిఫాల్ట్ అదే అమలవుతుంది. అమలయ్యేటట్టయితే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏందండి? 2027 మార్చి 1 జనాభా లెక్కల ప్రకారంగా నియోజకవర్గాలు కేటాయిస్తే ఇప్పటికి సగం, ఇప్పుడున్న వాటిలో సగం అవుతాయి దక్షిణాదికి. పెంచొద్దేమో 543లో యూపీకి, బీహార్కి విపరీతంగా పెరిగిపోతాయి. దీన్ని ఆపాలంటే ఇప్పుడు ఆమోదించుకోవాలి బిల్లు. రేపొద్దున జనాభా లెక్కలు పబ్లిష్ అయిన తర్వాత 2027 మార్చి తర్వాత ఎవరు ఆపుతారండి దాన్ని? నార్థరన్ స్టేట్స్ ఎందుకు ఒప్పుకుంటాయి? అప్పుడు ఒప్పించడం నార్థరన్ స్టేట్స్ కష్టం. ఇప్పుడు వాళ్ళు ఎవరు మేల్కోలా. వాళ్ళు 50% వాళ్ళు సిద్ధపడుతున్నారు. సిద్ధపడని దక్షిణాది రాష్ట్రాలు. నిజంగా ఏంటంటే 50% పెరగటం వలన లాభపడబోతుంది దక్షిణాది రాష్ట్రాలు. కానీ నష్టపోతున్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలేమో కామ్గా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు లాభపడుతున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతే కదా. 2027 మార్చి లెక్కలు వచ్చినాయి అంటే
దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు ప్రమాదకరంలో పడుతుంది. అందుకనే తక్షణం ఏదో విధంగా 50% పెరుగుదలతోటి లోక్సభ నియోజకవర్గాల సంఖ్యని ఆమోదించుకోకపోయేటట్టయితే మహిళా రిజర్వేషన్లు అమలు కావు. తర్వాత దక్షిణాది రాష్ట్రాలు 2027 మార్చి 1 తర్వాత ప్రమాదంలో పడటం ఖాయంగాక ఖాయం. ఇదే ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.